కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతమవుతోంది. నిన్నటి వరకు టీడీపీలో కొనసాగిన వ్యవసాయ శాఖ సలహా మండలి మాజీ చైర్మన్ గుమ్మనూరు కమలమ్మ భర్త ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మనూరు నారాయణ కమలం గూటికి చేరారు. గుమ్మనూరు కమలమ్మ నేతృత్వంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సమక్షంలో భారీగా అనుచరులు కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. కమలమ్మ వెంట పలువురు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ మారారు. గుంతకల్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు స్వయాన సోదరుడు గుమ్మనూరు నారాయణ. గత ఎన్నికల్లో జయరాం విజయానికి కమలమ్మ నారాయణ అనుచరులు గట్టిగా ప్రయత్నించారు. తన సోదరుడు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు ఆయన కొన్ని నెలల పాటు గుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఒకమారు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం అనూహ్యంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంపై దృష్టి సారించడంతో అదే క్రమంలో ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు కుటుంబం ప్రాభవం తగ్గకూడదనే ఉద్దేశంతో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గుమ్మనూరు నారాయణ తనకు అప్పగించిన గుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పుకొని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. మొదటగా టీడీపీ పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వీరభద్రగౌడ్ను టీడీపీ అధిష్టానం ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్తగా కొనసాగించింది. అయితే అనతి కాలంలోనే ఆయన పార్టీ కోసం కష్టించేవారిని కాదని ఇతరులను చేరదీస్తున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ స్థానం నుంచి వీరభద్రగౌడ్ను తప్పించి వైకుంఠం జ్యోతిని ఆ స్థానంలో నియమించారు. అయితే ఆలూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను సునిశ్చితంగా పరిశీలిస్తూ వస్తున్న గుమ్మనూరు నారాయణ ఊహించని రీతిలో తన సతీమణి గుమ్మనూరు కమలమ్మ నేతృత్వంలో విజయవాడలో శుక్రవారం కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు. నమస్కారం. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ఇవాళ మన గుమ్మనూరు కమలమ్మ గారి నేతృత్వంలో రావటం, మనందరికీ కూడా ఆలూరులో త్వరలో పెద్ద ఎత్తున మనందరం కూడా సమావేశం అవుతాం. ఆ విధంగా మనందరం అనుకున్న విధంగా అక్కడ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా జరగాలని చెప్పి అందరికీ ఆకాంక్ష. ఆ విధంగా మా రామకృష్ణ పరమహంస మా జిల్లా అధ్యక్షుడు కర్నూలుకి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా యొక్క ఆదోని ఎమ్మెల్యే శ్రీ పార్థసారథి గారికి, అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ శ్రీ దయాకర్ రెడ్డి గారికి, అలాగే మా రమేష్ నాయుడు గారికి, అలాగే ఇతర నేతలు మా రమేష్ నాయుడు గారు శ్రీశైలం చైర్మన్ గారికి, అలాగే మా రామస్వామి గారికి, బ్రహ్మం గారికి, సునీల్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ 150 సంవత్సరాల వందే మాతర నినాదానికి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంలో మీ అందరూ చేరటం చాలా శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తయుత కార్యకర్తలు దేశంలో తయారవ్వాలని, దేశం కోసం మనం ఆలోచన చేయాలి. మన అహర్నిశం ఈ దేశం సంబంధించిన ప్రగతి, దేశం మొదలు నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో భారత మాత కి జై అని చెప్పి ఒక నినాదంతో పనిచేసే పార్టీ. అటువంటి పార్టీలో ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని, దేశానికి ప్రపంచంలో ప్రపంచాది నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి మనం తీసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పథకాలు వెనక నరేంద్ర మోడీ గారి ఆలోచన, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని పేదవాడిని ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ భారతీయ జనతా పార్టీలో సాధారణంగా హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ, రాబో కాలంలో తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా చేసే విధంగా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మొన్ననే కర్నూలులో నరేంద్ర మోడీ గారు వచ్చి అనేక ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మన ప్రాంతం సౌత్ ఇండియాకి ఒక పవర్ హౌస్గా మార్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇవాళ ఉమ్మడి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాల పెట్టుబడులు వచ్చి మన ప్రాంతం కూడా సస్యశ్యామలంగాను అనేక మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన మండల వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ దంపతుల చేరికతో
ఆలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కానుంది. సహజంగానే ఆలూరు నియోజకవర్గంలో బీసీల మెజారిటీ అధికంగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల్లో బలంగా నాటుకుపోయిన గుమ్మనూరు కుటుంబానికి చెందిన గుమ్మనూరు నారాయణ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఆలూరు నియోజకవర్గంలో ఆ పార్టీ బలోపేతం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓకే అన్న ఒక గ్రూప్ ఫోటో క్లోజ్ అన్న